అనగనగా అది కేశవపురమనే ఒక మహానగరం. ఆ నగరంలో పేరు మోసిన వైద్యుడు రామశాస్త్రి. అతని భార్య పేరు శకుంతల. ఇక ఆ సంవత్సరం ఆ నగరంలో నదీ పుష్కరాలు రావడంతో రామశాస్త్రి శకుంతలతో ఇలా అంటాడు. ఏమోయ్, ఇది విన్నావా? ఈసారి మన నగరంలో పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తున్నారట. మనం కూడా వెళ్ళాల్సుమా? అవునండి, నేను కూడా విన్నాను. అయితే తప్పకుండా మనం వెళదాం. అన్నట్టు నీకో మాట చెప్పడం మర్చిపోయాను. ఈసారి మనం ఒక్కరమే కాదు, నా చిన్ననాటి స్నేహితులు విఠల్, శ్రీహరి కూడా వారి వారి గ్రామాల నుండి పుష్కరాలు చూడ్డానికి మన నగరానికి వస్తున్నారని నాకు కబురు పంపారు. ఇక వాళ్లు కూడా మన ఇంట్లోనే ఉంటారు. అవునా? మంచిదండి. శ్రీహరి అంటే ఆ బడిపంతులు కదూ? అలాగే విఠల్ అంటే న్యాయాధికారి అని మీరప్పుడప్పుడు చెబుతూ ఉంటారు. ఆయనేనా? అవును ఓయ్, నీకు బాగానే గుర్తుందే. అంతేకాదు, వాళ్ళిద్దరూ నా చిన్ననాటి స్నేహితులు. నా బాల్యం అంతా వాళ్లతోనే గడిచింది. వాళ్లంటే నాకు చాలా ఇష్టం. ఇక నేను కూడా ఎప్పుడో మన పెళ్ళప్పుడు వాళ్ళని చూశాను. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అది మీ మొహం చూస్తుంటేనే నాకు అర్థమవుతోంది. సరే సరే, రానివ్వండి. వాళ్లక్కూడా నా చేతివంట రుచి చూపించి మరీ పంపిద్దాం. అలాగే, నేను కూడా వాళ్లకు అదే చెప్పాను. నగరం వస్తే మా ఇంట్లోనే దిగాలి సుమా అని. ఇంతకీ ఎప్పుడొస్తున్నారంట మీ స్నేహితులు? ఎప్పుడేమిటి, ఈ వారాంతంలోనే వస్తున్నారు. నీకింట్లోకేం కావాలో చెప్పు, అన్నీ తెచ్చిపెడతాను. ఆ 4 రోజులు నేను కూడా నా వైద్య వృత్తిని పక్కన పెట్టి వాళ్లతోనే ఉండాలి అనుకుంటున్నాను అని రామశాస్త్రి తన సంతోషాన్ని వ్యక్తపరుస్తాడు. ఇక చూస్తూ ఉండగానే ఆ వారాంతంలో పక్క గ్రామాల నుండి విఠల్, శ్రీహరి నగరంలో జరుగుతున్న పుష్కరాలు చూడ్డానికి రామశాస్త్రి ఇంటికి చేరుకుంటారు. చిన్ననాటి మిత్రులను చూడగానే రామశాస్త్రి వాళ్లని ఆప్యాయంగా పలకరించి వాళ్లతో ఇలా అంటాడు. అరే, ఎంతకాలమైందిరా మిమ్మల్ని చూసి. రండి, ఎలా ఉన్నారంతా? మేం బాగానే ఉన్నాన్రా. నువ్వు వైద్యుడిగా ఈ నగరంలో మంచి పేరు తెచ్చుకున్నాక మమ్మల్ని పూర్తిగా మర్చిపోయినట్టున్నావు. అవునవును, ఈ ఊళ్ళో నీ పేరు చెప్పగానే ఇట్టే నీ ఇంటిని చూపించారు. మొత్తానికి నేను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరలా అనకండ్రా. ఏదో నాకు వచ్చిన విద్యతో అందరికీ చేతనంత సాయం చేస్తున్నాను. ఇక ఈ పని ఒత్తిడిలో మిమ్మల్ని కలవలేకపోయాను. అంతేకాని మిమ్మల్ని నేనెందుకు మర్చిపోతాను చెప్పండి? సరే, ఇకనైనా మమ్మల్ని లోపలికి రానిస్తావా, లేదా నీ మాటలతోనే సరిపెట్టేస్తావా? అరే, భలేగా అన్నారే. రండి, ముందు లోపలికొచ్చి కాళ్ళు కడుక్కోండి అని వాళ్ళని లోపలికి ఆహ్వానించి తన భార్య శకుంతలను వాళ్ళకి పరిచయం చేస్తాడు. ఇక ఆ రోజు రామశాస్త్రి తన మిత్రులను ఊళ్ళో ఉన్న దేవాలయాలన్నింటికీ తిప్పి చీకటి పడే వేళకు ఇంటికి తీసుకువచ్చి తన స్నేహితులకు కూడా వంట చేయమని తన భార్యకు చెప్పి ముందు గదిలోకి వచ్చి కూర్చుని వాళ్లతో ఇలా చెప్తూ ఉంటాడు. మీరు ఊరంతా తిరిగి బాగా అలసిపోయినట్టున్నారా? కొంతసేపట్లో శకుంతల వేడివేడి భోజనం సిద్ధం చేస్తుంది. మీరు కాసేపు అలా విశ్రాంతి తీసుకోండి. భోజనం చేసి పడుకుందురుగాని. చేద్దాంలేరా. ఇంతకాలం తర్వాత కలిశాం కాబట్టి మన ముగ్గురం కలిసి సరదాగా ఏదైనా ఒక ఆట ఆడుకుందామా? ఏంటి ఈ వయసులో మనకు ఆటలా? ఇంకా నీకు చిన్ననాటి అల్లరిపోయినట్లేదురా. సరే, ఏం ఆట ఆడుకుందామో నువ్వే చెప్పు. ఏమీ లేదురా. మనం చిన్నప్పుడు చిట్టీలేసుకుని అందులో ఎవరి పేరు వస్తే వాళ్ళు ముందుగా తాము ఆ రోజు చేసిన అల్లరి పనుల గురించి చెప్పుకునేవాళ్ళం కదా. అదే ఆట ఇప్పుడు మళ్ళీ ఆడుకుందాం. ఇది బావుంది. కాని అప్పుడంటే బోలెడంత అల్లరి చేసేవాళ్ళం కాబట్టి చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఉండేది. కానీ ఇప్పుడు ఈ వయసులో ఏం చెప్పాలరా మనం? ఏవుంది, మనమందరం గొప్ప గొప్ప బాధ్యతల్లో ఉన్నాం గదా. నేనేమో వైద్యుణ్ణి, నువ్వు న్యాయాధికారివి, మన శ్రీహరి ఒక బడిపంతులు. కాబట్టి ఈ చీటీల్లో ఎవరి పేరు ముందు వస్తే వాళ్లు తమ కర్తవ్య నిర్వహణలు, తాము తెలిసి తెలియక చేసిన తప్పులేవైనా ఉంటే అవి మనతో చెప్పుకోవాలి. బావుంది. స్నేహితులతో చేసిన తప్పు గురించి చెప్పుకుంటే మన మనసులో ఉన్న బాధ కూడా పూర్తిగా తొలగిపోవచ్చు. సరే కానివ్వండి, అలాగే చేద్దాం అని చెప్పడంతో రామశాస్త్రి వెంటనే ఒక 3 చిన్న చిట్టీలపై వాళ్ళ ముగ్గురి పేర్లను రాసి వాటిని మడతపెట్టి గిలకరించి కింద వేస్తాడు. ఇక అందులో నుండి ఒక చిట్టిని పైకి తీస్తాడు. ఇప్పుడు ఇందులో ఎవరి పేరు వస్తే వాళ్లు ముందుగా వారి కర్తవ్య నిర్వహణలో చేసిన పొరపాటు గురించి చెప్పాలి. సరేనా? సరేరా, నేను ఆ ఉత్కంఠ భరించలేకపోతున్నాను. ముందు ఈ చీటీలో ఎవరి పేరొచ్చిందో చూసి కాస్త చెప్పు అని అనడంతో వెంటనే రామశాస్త్రి ఆ చిట్టీని విడమర్చి ఆ చిట్టీని విప్పి అందులో ఉన్న పేరును ఇలా చదువుతాడు. రామశాస్త్రి. అయ్యో, ఇందులో ముందుగా నా పేరే వచ్చిందే. సరే, ఇక తప్పుతుందా? చెప్తాను వినండి అంటూ రామశాస్త్రి తన విధిని నిర్వహించటంలో ఒకసారి అక్రమంగా ప్రవర్తించిన మాట తన స్నేహితులతో ఈ విధంగా చెప్తాడు. ఒకసారి ఈ ఊళ్ళో ఒక గొప్ప ధనికుడు నెల విందు చేసి దానికి గొప్ప గొప్ప వాళ్ళని మాత్రమే ఆహ్వానించేవాడు. అలా ఒకసారి నాక్కూడా ఆహ్వానం వచ్చిందిరా. ఇందులో విచిత్రమేముందిరా?
ఈ ఊళ్ళో నువ్వు పేరు మోసిన వైద్యుడివి కదా, అందుకే నీకు ఆహ్వానం అందుంటుంది. అది సరే, ఆ తర్వాత ఏం జరిగిందో అది కూడా చెప్పు. నువ్వన్నది నిజమే. ఈ ఊళ్ళోని గొప్పవాళ్ల జాబితాలో నా పేరు కూడా ఉందని ఆహ్వానం ద్వారా నాకు తెలియడంతో నేను ఎలాగైనా ఆ విందుకు వెళ్ళి అక్కడికి వచ్చే ఈ నగరంలోని పెద్ద పెద్ద వారితో పరిచయం పెంచుకుంటే అది ఈ వృత్తిలో నేను ఇంకా బాగా పైకి రావచ్చనే ఆలోచనతో నేను ఆ రోజు ఉన్నంతలో మంచి బట్టలు కట్టుకుని ఆ విందుకు బయలుదేరిపోతుండగా ఒక పేదరాలు ఏడుస్తూ నా దగ్గరికి వచ్చింది. అయ్యా, నా భర్తకు జబ్బు చేసి మంచంపై ఉన్నాడు. అసలు లేవలేకపోతున్నాడు. మా కుటుంబంలోని 10 మంది సంతానానికి అతడొక్కడే దిక్కు. ఎలాగైనా మీరే అతని ప్రాణాన్ని కాపాడాలయ్యా. త్వరగా రండయ్యా, మా ఇంటికి వెళ్దాం. అమ్మా, నీ బాధ నాకు అర్థమవుతోంది. కాని ఇప్పుడు నేను ఖాళీగా లేను. నేను ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళుతున్నాను. అక్కడికి వెళ్ళి రాగానే నేనే మీ ఇంటికొస్తాను అని అనడంతో ఆమె మరింత దీనంగా వేడుకుంటుంది. కాని రామశాస్త్రి మనసు మాత్రం ఆ విందు మీదే ఉంటుంది. అదీకాక ఈ పేద వ్యక్తికి వైద్యం చేసినందువల్ల తనకేమీ లాభం ఉండదు. అందుకని అతను ఆమె మాటలు పట్టించుకోకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి, ఆమె అంతలా నిన్ను బ్రతిమాలితే ఆమెను పట్టించుకోకుండా నువ్వు ఆ విందుకెళ్ళిపోయావా? అలా ఎలా చేసావురా? నువ్వు అలాంటివాడివి కాదు కదా. నువ్వు చెప్పింది నిజమేరా. కాని నేను మనిషినే కదా. ఆ రోజు ఆ సమయంలో నాకు ఆ పేదరాలి బాధ కన్నా ఆ విందుకు వెళ్లడం ద్వారా నాకొచ్చే ప్రయోజనం నన్ను ఎక్కువ ప్రభావితం చేసింది. కాబట్టి నేను ఆమె మాట వినిపించుకోకుండా వెళ్ళిపోయాను. అదే నేను చేసిన తప్పు. ఎందుకు? ఏవైందిరా? ఆ విందులో ఏవైనా పొరపాటు జరిగిందా? అసలు ఆ విందు జరిగితేనే కదా మనం ఒకటి తెలిస్తే ఆ దేవుడు ఒకటి తలుస్తాడన్నట్టు ఆ రోజు ఆ విందు అనివార్య కారణాల వల్ల ఏదో అవాంతరం వచ్చి వాయిదా పడింది. అవునా? మరి అప్పుడు నువ్వేం చేశావు? ఇంకా ఏం చేస్తాను, ఇక్కడ ప్రయోజనం ఎలాగూ దక్కలేదు కదా అని ఆ పేదరాలి ఇంటికి వెళ్ళి కనీసం అతని ప్రాణమైనా కాపాడదామని అక్కడికెళ్ళాను. అయితే అక్కడికి వెళ్ళేసరికి అంతా అయిపోయింది. అప్పటికే సమయానికి చికిత్స జరక్క ఆమె భర్త చనిపోయాడు. అలా నా వల్ల ఒక పొరపాటు జరిగిపోయింది. ఇక ఆ ఒక్క సందర్భంలో తప్పిస్తే నేను నా విధి నిర్వహణలో మరేనాడూ పొరపాటు చేయలేదు అంటాడు రామశాస్త్రి. దాంతో అప్పటివరకు అతని మాటలు వింటున్న మిగతా 2 స్నేహితులు ఇలా అంటారు. అయినా ఇందులో నీ తప్పే ఉంది. ఎంత ప్రజాసేవలో ఉన్నా మనకి కూడా కొన్ని వ్యక్తిగత పనులుంటాయి కదా. అందుకని అది ఆ దేవుడు ఆ పేదరాలికి రాసిన విధిరాత అనుకోవాలి. అంతే. ఇక ఆట ముందుకు తీసుకెళ్దాంరా. నువ్వు మిగిలిన ఆ 2 చీటీల్లో ఏ పేరు ముందుగా వస్తుందో చూడు అని చెప్పడంతో రామశాస్త్రి తన కథ ముగించి మిగిలిన ఆ 2 చిట్టీలను గిలకరించి కిందకి విసురుతాడు. ఇక అందులో నుండి ఒక చిట్టీని బయటికి తీసి ఇలా చదువుతాడు. శ్రీహరి. ఈసారి నీ పేరొచ్చింది రోయ్. ఇప్పుడు ముందుగా నీ సంగతి చెప్పు, తరువాత మిగిలిన విఠల్ చివరగా తన గురించి చెప్తాడు అని అనడంతో శ్రీహరి తన గురించి ఇలా చెప్పడం మొదలుపెడతాడు. నాది కూడా ఇంచుమించు నీలాంటి కథేరా. ఒకసారి తొందరబాట్లో నేను కూడా నీలాగే నా ధర్మాన్ని అతిక్రమించాను అంటూ బడిపంతులు శ్రీహరి ఇలా చెప్పడం ప్రారంభిస్తాడు. దాంతో మిగతా 2 అతను చెప్పేది శ్రద్ధగా వింటూ ఉంటారు. నేను కూడా మా ఊర్లో పనిచేసేది ఒక జమీందారు గారి బళ్ళో. అందులో జమీందారు గారి అబ్బాయి కూడా చదువుకునేవాడు. అయితే అది తమ బడే గనుక చదువు విషయంలో అతను అశ్రద్ధ చేస్తూ కూడా ఉన్న విద్యార్థులందరిలోనూ మొదటివాడిగా ఉండేవాడు. అంతే కదా, డబ్బున్నవాడి మాట చెల్లుతుంది. అందులో నువ్వేం చేస్తావు చెప్పు. అయితే ఒకసారి ఆ బళ్ళో ఒక రైతు కొడుకు కూడా చేరాడు. వాడు చాలా చురుకైనవాడు రోయ్. ప్రతి విషయంలోనూ వాడు జమీందారు గారి అబ్బాయిని మించి ఉండేవాడు. ప్రతి పోటీలోనూ అతనే ముందొచ్చేవాడు. ఇక అది నచ్చని ఆ జమీందారు గారి అబ్బాయి ఆ రైతు కొడుకుని బడినుంచి పంపేయమని నన్నడిగాడు. అయితే నేను కాదు అనడంతో ఒకరోజు ఆ జమీందారు గారు నన్ను పిలిచేమన్నారంటే, ఏంటి, మా అబ్బాయికి పోటీగా మన బళ్ళో ఎవరో రైతు కుర్రాడు చదువుతున్నాడని విన్నాను. వాణ్ణి వెంటనే ఆ బడి నుంచి తొలగించు. అది కాదయ్యా, అతను మంచి కుర్రవాడు. అంత పేదరికంలో కూడా బాగా చదువుకుంటున్నాడయ్యా. అలాంటివాడికి నేను అన్యాయం చేయలేను. ఏంటి, నా మాటకే ఎదురు చెప్తున్నావా? అయితే నువ్వు వాడికి అన్యాయం చేయలేకపోతే నేను నీకు అన్యాయం చేయాల్సొస్తుంది. మరి నువ్వతన్ని బయటకు పంపకపోతే నీ ఉద్యోగం ఉడుతుంది, జాగ్రత్త అని నన్ను భయపెట్టాడురా. దాంతో ఇక విధిలేని పరిస్థితుల్లో నేను అతను చెప్పినట్టుగానే ఆ రైతు కొడుకును కొన్ని చెప్పని పాఠాల్లో ప్రశ్నలు వేసి ఆ పాఠాలు ఇంకా చెప్పలేదన్నందుకు వాడిని ఒకనాడు బడినుంచి వెళ్ళగొట్టాను. అయితే ఆ రైతుకు తన కొడుక్కు జరిగిన అన్యాయం గురించి తెలుసు. అయినా అతడు జమీందారుకు భయపడి తమ బ్రతుకులు ఇంతే అనుకుని ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. ఆ విధంగా చదువుకుని ఎంతో పైకి రావాల్సిన రైతు కొడుకు తండ్రితో పాటు పొలం పనులు చూసుకోవాల్సొచ్చింది. అదే నేను నా కర్తవ్య నిర్వహణలో చేసిన పెద్ద తప్పు. అంతే. ఆ తర్వాత ఎవరికీ నేనెప్పుడూ అన్యాయం చేయలేదు.
సరే, ఇక్కడ నువ్వు మాత్రం ఏం చేయగలవు చెప్పు? ఆ పాఠశాల వారిది. వారు చెప్పినట్టు చేయకుంటే నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారు. ఇక మొండిగా ఉంటే వేరేవాళ్లు నీ స్థానంలోకి వచ్చి ఆ అబ్బాయిని బయటకు పంపేవారు. కాబట్టి ఇక్కడా ఇది పేదవాడి విధిరాతి అనుకుని వదిలేయడమే. సరే, ఇక చివరిగా మిగిలింది మన విఠల్గాడు. నీ గురించి కూడా చెప్పరా? చెప్తాను. నేను కూడా మీలాగే ఒకసారి నా విధిని నిర్వర్తించలేకపోయాను. ఒకసారి నా వద్దకు ఒక వివాదం వచ్చింది. ఒక పెద్ద వ్యాపారి తన స్థలంలో పెద్ద భవంతి కట్టుకున్నాడు. అతని స్థలాన్ని ఆనుకుని ఒక రైతు స్థలమూ గుడిసె ఉన్నాయి. ఆ వ్యాపారి ఎంత అడిగినా ఆ రైతు ఆ స్థలాన్ని ఆ వ్యాపారికి అమ్మలేదు. దాంతో ఆ వ్యాపారి తన మనుషుల చేత ఆ రైతు గుడిసెను కూలదోయించి అన్యాయంగా అతని స్థలాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ వివాదం నా దగ్గరికొచ్చింది. అయితే నాకు నిజం మొత్తం తెలిసినా ఆ వ్యాపారి కొడుక్కి అప్పటికే నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేసేటందుకు మాటలు జరిగాయి. అన్ని పెళ్లి ఏర్పాట్లు చేసేశాను. ఇప్పుడు కనుక నేను ఆ వ్యాపారికి వ్యతిరేకంగా తీర్పు చెప్పి ఆ రైతుకు న్యాయం చేసినట్లయితే మరోపక్క నా చెల్లెలి జీవితం నాశనమైపోతుంది. అందుకే ఇక విధిలేని పరిస్థితుల్లో నేను నా చెల్లెలి కోసం ఆ వ్యాపారికి అనుకూలంగా వాదించాను. ఆ రైతుకి అన్యాయం చేయాల్సొచ్చిందలా. అదే నేను నా జీవితంలో కర్తవ్య నిర్వహణలో చేసిన అతిపెద్ద మరియు చివరి తప్పు. ఆ తర్వాత మళ్ళీ నేనెప్పుడూ అలాంటి తప్పు చేయలేదురా. బాగుందిరా. మొత్తానికి నేను నా పేరు కోసం, శ్రీహరి ఉద్యోగం కోసం, నువ్వు నీ చెల్లెలి కోసం, మొత్తం మీద మనమంతా మన కర్తవ్య నిర్వహణలు చిన్న చిన్న పొరపాట్లు చేశాం. సర్లే, ఇక నుండైనా అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుందాం. పదండి, ముందు వెళ్ళి భోజనాలు చేద్దాం అంటూ రామశాస్త్రి వంటింట్లోకి అడుగుపెట్టి అక్కడ వంట చేయకుండా తమ మాటలే వింటున్న తన భార్య శకుంతలను చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోతాడు. దాంతో ఆమెతో ఇలా అంటాడు. అదేవిడి శకుంతలా, నేను బయట్నుంచి వచ్చినప్పుడు మా అందరికీ వంట చేయమని చెప్పాను కదా, మరి నువ్వేంటి ఇంకా చేయలేదు? పైగా ఈ తలుపు పక్కనే కూర్చుని ఇప్పటివరకు మా మాటలు వింటూ ఉన్నావా? అసలు నువ్వెందుకు వంట చేయలేదు? లేదండి, ఈరోజు నేను వంట చేయలేదు. నాకు కొంచెం ఒంట్లో నలతగా ఉంది. నాకు ఒళ్లంతా ఒకటే నొప్పులు అని అంటుంది శకుంతల. దాంతో రామశాస్త్రికి ఒక్కసారిగా ఒళ్ళు మండిపోతుంది. మరింత ఆగ్రహంతో ఇలా అంటాడు. అదేమిటి? ఆ సంగతి ముందే చెప్పాలి కదా. ఇప్పటికే చీకటి పడిపోయింది. పూటకోళ్ల ఇళ్లు కూడా మూసేసుంటారు. నా స్నేహితులు రాక మనింటికి వస్తే నువ్వు చేసేది ఇదా? అయినా ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా స్నేహితులని ఈరోజు పస్తు పడుకోమని చెప్పాలా? అని కోపంతో ఆకలితో అతను తన భార్య మీద చేయి చేసుకోబోతాడు. ఆగండి, నేను ఒక్కసారి నా విధి నిర్వర్తించినందుకే నన్ను మీరు కొట్టటానికొచ్చారే. అయినా ఇప్పుడేం మునిగిపోయిందని? కాని ఒక్క పూట తిండి లేకపోతే ఎవరం చచ్చిపోం కదా. కాని ఒక వైద్యుడు తన విధి నిర్వర్తించకపోతే నిండు ప్రాణం పోతుంది. ఒక గురువు విద్యార్థి పట్ల అక్రమంగా ప్రవర్తిస్తే వాడి జీవితమే నాశనమవుతుంది. ఇక న్యాయవాది అక్రమంగా ప్రవర్తిస్తే ఒక అమాయకుడికి అనవసరంగా శిక్ష పడుతుంది. ఈ వృత్తులు చేసేవాళ్లు ఒక్కసారి తమ విధి నిర్వహణలో పొరపాటు చేసినా అది క్షమించరాని నేరమే అవుతుంది. ముందు మీరు ముగ్గురూ ఈ విషయం తెలుసుకోవాలి. అది మీకు తెలియజేయాలని నేనిలా చేశాను. శకుంతలా, అలా అప్పటివరకు ఆ మాటలు వింటున్న రామశాస్త్రితో పాటు మిగతా ఇద్దరి స్నేహితులకు కూడా జ్ఞానోదయమవుతుంది. వారు విధి నిర్వహణలో తమ కర్తవ్యం మరిచి ఎంత తప్పు చేశారో వాళ్ళకి అర్థమవుతుంది. దాంతో ఇంక ఎప్పుడూ అలా చేయకూడదని వారు ఆ రోజు నిర్ణయం తీసుకుంటారు. నువ్వు చెప్పింది నిజం శకుంతలా. ఏదో మేం చేసింది చిన్న తప్పు అనుకున్నాం కాని అది ఎదుటివారికి ఎంత శాపంగా మారుతుందో మాకు ఇప్పుడే అర్థమైంది. ఇక నేను ఎప్పుడూ మా విధి నిర్వహణలో అలక్ష్యం చేయను. మా వల్ల ఎవరికీ నష్టం జరగకుండా చూసుకుంటాను అని అంటాడు. దాంతో శకుంతల ఒక నవ్వు నవ్వి వాళ్లతో ఇలా అంటుంది. మీరు బయటికి వెళ్ళినప్పుడే నేను వంట చేసేశాను. నేను నా కర్తవ్యాన్ని మర్చిపోలేదు సుమండి. మీరు ముగ్గురూ వెళ్ళి కాళ్లు కడుక్కునిరండి, నేను భోజనం వడ్డించేస్తాను అని అనడంతో ముగ్గురూ ఒక నవ్వు నవ్వుకుని పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ భోజనం చేయడానికి సిద్ధమవుతారు. అలా చాలా కాలం తరువాత కలిసిన ఆ చిన్ననాటి స్నేహితులు ముగ్గురూ తమ తమ వృత్తుల్లో కర్తవ్య నిర్వహణ ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు.